వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. రాష్ట్రంలో డిఎస్సి నియామకాలపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. డిఎస్సి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టినటువంటి పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. విజయవాడ వైసీపీ నిరసన కార్యక్రమం ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణ కూడా నెలకొంది. ఇక ముత్యాలంపాడు డిఎస్సి అవకతవకలపై వైసీపీ రిలే దీక్షకి దిగగా దీక్షకు వ్యతిరేకంగా టీడీపీ నిరసనకు దిగింది. ఇక టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరం టెంట్లు పీకేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య బాహాబాహి వాతావరణం నెలకొంది. గొడవ తెలుసుకొని శిబిరం వద్దకు బోండా ఉమారాగా నిరసన దీక్షల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఆరోపణలు గుప్పించింది. ఇక శాంతియుత దీక్షలను అడ్డుకోవడమే కాకుండా తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి పూర్తిగా. వైఎస్ఆర్సీపీ ఏమో డిఎస్సి అవకతవకల పైన అటు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుంటే దానికి కౌంటర్గా టీడీపీ కూడా దీక్షలు కొనసాగిస్తుంది. అసలు ఏం జరుగుతుంది విజయవాడలో? గత కొద్ది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, దీనిపైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, అదేవిధంగా ఈ యొక్క డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే వైఎస్ఆర్సీపీ చేపట్టిన విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ముత్యాలంపాడులో వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణుతో పాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ టెంట్ లో కూర్చొని నిరసన కార్యక్రమం వ్యక్తం చేసిన పరిస్థితే కనిపిస్తుంది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టడం, దాంతో పాటు ఏదైతే వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా ఇక్కడ పెద్ద ఉద్రిక్తతగా దారితీసిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బోండా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఏదైతే బోండా అవమానం చూసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి టెంట్ను కూడా పీకి పారేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా రెండు వర్గాలు, ఇటు వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఒక్కసారిగా బాహాబాహి దిగిన పరిస్థితి, ఈ యొక్క పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి కాస్త శాంతింపజేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ వైసీపీ వాళ్ళకి ఉన్నటువంటి నిరసన దీక్షను విరమింపజేశారు, అదేవిధంగా మీకు ఏదైనా దీక్ష చేసుకోవాలని అనుమతి కావాలి అంటే కూడా ధర్నా చౌక్ లో చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ పోలీసులు సూచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే బోండమ్మ ఈ విషయం పైన కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ అయితే చేసినట్లు చూస్తాను. ఏదైతే 18,000 మంది నిరుద్యోగులకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి హాయిగా ఉద్యోగాలు చేసుకుంటే మీరంతా కూడా వైసీపీ నాయకులంతా కూడా అసత్య ప్రచారం చేస్తూ లోకేష్ బాబు పైన ఏదైతే దోషంలకు దిగే కార్యక్రమాలను చేయటాన్ని మేము సహించే పరిస్థితి లేదు అంటూ కూడా హెచ్చరించారు. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మేము 1 గంటకు పైగా మేమైతే వెయిట్ చేశాము. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇక్కడి నుంచి తొలగిస్తారని వెయిట్ చేశాము. తొలగించపోయేసరికి ఈ యొక్క టెంట్ను మేము తీయాల్సి వచ్చింది. ఒకవేళ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ యొక్క నాయకులు ఎవరన్నా కూడా లోకేష్ బాబు పైన కానీ ఏదైనా అవాకు చవాకులు పెరిగితే ఇక్కడ కాదు ఈసారి ఇళ్లకొచ్చి కొడతామంటూ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.